ఉదయకాలం దేవునిని ఆరాధించాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ. అందుకు ప్రభువుకు స్తోత్రం. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు, అది మన హృదయాలలో కుమ్మరించబడినప్పుడు అది హృదయాలలో గుండా ప్రవహిస్తుంది. అదే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో మనం ఉదయం చూసాం. 5వ అధ్యాయంలో ఆ ప్రేమ హృదయాల్లో కుమ్మరించబడింది అని కూడా రాశాడు. కాబట్టి ఆ ప్రేమ మన హృదయాల్లో ఉంటే ఇప్పుడే ప్రకటనల్లో విన్నట్టు మనం ప్రయాసపడతాం. 2, మనం చేయి చాస్తాం, మనం ఆయన కొరకు పని చేస్తాం. ప్రేమ ఎప్పుడు ఖాళీగా ఉండదు. ప్రేమ త్యాగం చేస్తుంది, విశ్వాసం క్రియ చేస్తుంది, నిరీక్షణ సహిస్తుంది. చెప్పండి, 3 పనులు మనలో. ఈ 3 ఉంటే 3 జరగాలి. ప్రేమ తెగిస్తుంది, తెగించేదే ప్రేమ. విశ్వాసం క్రియ చేస్తుంది. ఎందుకు అంటే క్రియలు లేని విశ్వాసం డెడ్, అది చచ్చిపోయింది. నేననలేదు, యాకోబు అన్నాడు. మనలో విశ్వాసమే ఉంటే క్రియ కనపడాలి. 3వది ఏం చెప్పాను? నిరీక్షణ సహిస్తుంది. తెస్సలోనికే మొదటి పత్రిక ఆధారంగా ఈ మాట చెప్పాను. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, తర్వాత విశ్వాసంతో కూడిన మీ ఓర్పున అన్నాడా? చూడండి ఒకసారి పదం, ఎగ్జాక్ట్ పదం. మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఓర్పును థ్యాంక్ యూ. విశ్వాసం పని చేస్తుంది కదా. ఫెయిత్ విల్ వర్క్, ఫెయిత్ విల్ నాట్ బి అలోన్. కాబట్టి మనం ఈ 3 కలిగి ఉన్నామని చెప్పుకుంటే రుజువు కనపడాలి. ఎవరో పెన్షన్ రావట్లేదని టెన్షన్గా సచివాలయానికి వెళ్తే సచివాలయం వాళ్ళు అన్నారంట, నువ్వు బతుకున్నామని సర్టిఫికేట్ తీసుకురా అన్నారంట. నేను బతుకుంటాం ఏంటయ్యా, నేనే కదా మనిషిని అని అంటే, మా రికార్డ్స్ ప్రకారం నువ్వు చచ్చిపోయావు కాబట్టి సర్టిఫికేట్ తీసుకురా అన్నారంట. బైబిల్ కూడా అదే చెప్తుంది. మనలో ప్రేమ ఉంది అని అంటే బైబిల్ ఒప్పుకోదు. ఉంటే ఏం కనపడాలి? ప్రయాస కనపడాలి. ఈ వారంలో ప్రయాసపడ్డారా? అది లేకపోతే మీరు చెప్పే ప్రేమ తూచ్ అన్నమాట. అది ఈ వారంలో పని చేశారా? అది లేకపోతే విశ్వాసి అని చెప్పుకోవడం అబద్ధం అన్నమాట. శ్రమలు వచ్చినప్పుడు సహించారా? నిరీక్షణ ఉంది అన్నప్పుడు సహనం ఉందా? అది లేకపోతే మన నిరీక్షణ వేస్ట్ అన్నమాట. కాబట్టి 3 గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ జీవితంలో: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మళ్ళీ ఒకసారి చెప్పండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం ఏం చేస్తుంది? పని చేస్తుంది, ఫెయిత్ విల్ వర్క్. ప్రేమ ఏం చేస్తుంది? ప్రయాసపడుతుంది, లవ్ విల్ లేబర్. 3వది నిరీక్షణ ఏం చేస్తుంది? సహిస్తుంది, పరిస్థితులు సహిస్తుంది, శ్రమలైన, నిందలైన, హింసలైన సహిస్తుంది. మంచిది. ఈరోజు మన వినిన తలంపులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, ఆరాధనలో 2-3 సహోదరులు కన్నీళ్లతో స్తుతులు చెల్లించడం అది ప్రోత్సహించదగినది. మనం చివరి దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఆ దినాలు ఎప్పుడు ప్రభు ఆమెన్ చెబుతాడా తెలియదు. మొన్న బైబిల్ స్టడీలో ఒక తలంపు నేను అయిపోయిన తర్వాత జ్ఞాపకం చేశాను. భూమి మీద దేవుని గడియారం ఒకటి ఉన్నది. ఏంటది చెప్పానా? గుర్తుందా? ఇశ్రాయేలు దేశం. దట్ ఈస్ గాడ్స్ క్లాక్ ఆన్ ది ఎర్త్. అందుకని ప్రతిరోజు ఒకసారి ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. దాన్ని బట్టే దేవుని టైం టేబుల్ ఉంటుంది, అక్కడ జరిగేదాన్ని బట్టి.
ఇశ్రాయేల్ దేశం ఎక్కడుంది? భూమికి మధ్యలో ఉంది. మధ్య ధరా సముద్రం అంటారు దాన్ని, మెడిటరేనియన్ సీ. ఎందుకు అంటే ఆయన మధ్యకు వచ్చాడు, మధ్యలో ఎన్నుకున్నాడు. కాబట్టి అక్కడ జరిగే పరిస్థితులు ఆయన రాకడకు, అంటే సంఘానికి గురించి చెప్పటం లేదు, ఆయన రెండవసారి భూమి మీదకి రావడానికి. మధ్యాకాశానికి వచ్చేదేమో సంఘం కోసం, భూమి మీదకి వచ్చేదేమో ఇశ్రాయేలీల కోసం. మళ్ళీ చెప్పండి, రెండవ రాకడలో 2 స్టెప్స్. మొదటి స్టెప్ ఏంటి? మధ్యాకాశానికి వస్తాడు. ఎవరి కోసం? దానికి సమయాలు లేవు, దానికి రుజువులేమీ లేవు, దానికి సూచనలేమీ లేవు, ఎప్పుడైనా రావచ్చు. అందుకే అన్నాడు, దొంగవలే మీ మీదకి వస్తానన్నాడు. దొంగ ఫోన్ చేసి వస్తాడా? రాడు, తెలియకుండా వస్తాడు. కాబట్టి సంఘం మీదకి, సంఘం దగ్గరికి ప్రభు రావడానికి సూచనలేవు లేవు. దేర్ ఆర్ నో సైన్స్. అకస్మాత్తుగా వస్తాడు. దొంగవలే నీ మీదకి వస్తే సిగ్గుపడతావు అన్నాడు. కాబట్టి సంఘం కొరకు ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల వ్యవధిలో ఇశ్రాయేలు దేశం మీదకి వస్తాడు. ఇశ్రాయేలు దేశం కొరకు వస్తాడు ఆయన. కాబట్టి అక్కడ జరిగే సన్నివేశాలన్నీ కూడా గమనిస్తుండాలి. అందుకే మరి దావీదు పిచ్చోడే అనలేదు ఆ మాట, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు? మేము మా కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు గ్యాదర్ అయిన ప్రతిసారి యెరూషలేము కొరకు జ్ఞాపకం చేసుకుంటాం. యెరూషలేం ఎందుకో తెలుసా? అది మహారాజు పట్టణం, అది దేవుడు ఏర్పరచుకున్న స్థలం. అంతేకాదు, అది రాబోతున్న ప్రపంచ రాజధాని. అది ఆంధ్రాకి అమరావతి ఎలాగో ప్రపంచానికి అమరావతి యెరూషలేం అన్నమాట. ప్రపంచానికి పరిపాలించడానికి ప్రభు యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలించబోతున్నాడు. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మనం సమయం ఎంత అయిందో నిద్ర లేవగానే చూసుకోవడానికి ఇదివరకు రోజుల్లో వాచ్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాచ్లు తగ్గిపోయాయి, వాచ్మ్యాన్లు తగ్గిపోయారు. అందరూ వేరే వాచ్మ్యాన్లు అయ్యారు. ఏ వాచ్మ్యాన్లు? మొబైల్ వాచ్మ్యాన్లు అయ్యారు. అంటే మొబైల్ చూసుకోవడమే, దాంట్లోనే టైం కూడా వచ్చింది. ఫోన్ వచ్చాక రికార్డర్ పోయింది, కెమెరా పోయింది, అవునా, వాచ్ పోయింది. వాచ్ ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా ఎందుకు పెట్టుకుంటారు? షో కోసం పెట్టుకోవడమే, దానివల్ల ఉపయోగమే లేదు. ఫాలో అవ్వడానికి పెట్టుకునే వాళ్ళు తక్కువ ఈ రోజుల్లో. నిజమా కాదా? సమయం తెలుసుకోవడానికి మనకు మొబైల్ ఉంది, అయితే అలవాటై పెట్టుకునేవాళ్ళు కొందరు, నాకు ఈ వాచ్ ఉందని పెట్టుకునేవాళ్ళు కొందరు, ప్రదర్శించుకోవడానికి. మొత్తానికి సమయాన్ని తెలుసుకోవడానికి వాచ్ కలిగి ఉంటాం. ఇశ్రాయేలు దేశం దేవుని వాచ్. అందుకే అక్కడ గమనించాలి, రోజుకొకసారి ఏం జరుగుతుంది, ఈరోజు ఇశ్రాయేల్ ఏం జరుగుతుంది, ఏ వార్త వచ్చింది అని ఆలోచించండి. గాడ్స్ టైం క్లాక్ అది. అందుకని మనం అంత్య దినాలకి ఆరంభంలో బ్రతుకుతున్నాం. ఈ లోపలే ప్రభు రావాలి, అది మనం ఆలోచించేది. ప్రభు ఈ లోపుగానే రావాలి. రైట్, ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి ఇక్కడున్న సోదరులు సోదరీలందరినీ ప్రభు నామమున అభినందిస్తూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 26, 27 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ
ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మీ వందనాలు. మీ ప్రేమ ఎంత గొప్పదో మే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా హృదయాలు ఉప్పొంగుతాయి, మా కళ్ళు చెమరుస్తాయి. మరొకసారి మమ్మల్ని మేము మీకు పునరంకితం చేసుకునేలాగా ప్రోత్సహిస్తుంది. వందనాలు. యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అన్న లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయం పాడిన పాట, అలాగే విన్న ప్రకటనలు, మేము చేయబోతున్న ధ్యానం మా వినికిడిలో భద్రపరచమని, మా ముందు ఉన్న పరిచర్యల కొరకు, ముఖ్యంగా మీ రాకడ కొరకు ఆయత్తపరచమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గురి అన్న అంశాన్ని గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. మొదటి సందర్భంగా గురి అంటే ఏంటో విన్నాం. తర్వాత గురి తప్పిన వాళ్ళు కొంతమంది, కొన్ని ఉదాహరణలు మనం చూసాం. ఈరోజు దాంట్లో మరికొంత ముందుకు మనం వెళ్దాం. అదేంటంటే, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, ప్రభు పిల్లలుగా మనము కలిగి ఉండవలసిన ఒక 3 సాధారణమైన గురులు చెబుతాను. 3 kinds ఆఫ్ నార్మల్ గోల్స్ యాజ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిగా మనం కలిగి ఉండవలసిన 3 సాధారణమైన 3 కోణాల్లో నేను చెప్పాలని కోరుతున్నాను. అందులో మొదటిది ఆధ్యాత్మికమైన గురి, రెండవది శారీరకమైన గురి, మూడవది వృత్తి లేదా ఉద్యోగ విషయమైన గురి. ఈ 3 ఎసెన్షియల్, చాలా అవసరం. స్పిరిచువల్ గోల్ 2, ఫిజికల్ ఆర్ బాడీలీ గోల్ 3, ప్రొఫెషనల్ ఆర్ అకాడమిక్ గోల్. గురి అనేది చాలా ప్రాముఖ్యం. ఏ లైఫ్ విచ్ డజంట్ హ్యావ్ గోల్ ఈజ్ ఏ ఫౌల్. గోల్ లేని జీవితం అది ఫౌల్ మ్యాచ్ లాగా అయినా అవుతుంది, లేదా ఫాల్ అయినా అయిపోతుంది, కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి గురి అనేది ప్రతి వారు కలిగి ఉండాలి. అంతేకాదు, గురిని ఎప్పుడూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. గురిలో నేను ఎంతవరకు వచ్చాను అనేది, గురిలో ఎంతవరకు ముందుకు సాగాను అని. ఒకవేళ మనం విజయవాడలో హైదరాబాద్ వెళ్ళడానికి బస్సు ఎక్కితే, బస్సులో నుంచి అప్పుడప్పుడు కిటికీలో గుండా చూస్తుంటాం. ఉదయం నుండి వెళ్ళేదాకా కిటికీలో నుండే చూస్తా ఎవరో ఉండరు. శనక్కాయలు తినేవాళ్ళు కొందరు, డ్రింక్ తాగేవాళ్ళు కొందరు, అందులో సినిమా చూసేవాళ్ళు కొందరు, నిద్రపోయేవాళ్ళు కొందరు, ఫోన్ చూసుకునేవాళ్ళు కొందరు. కానీ ఎవరున్నా తప్పకుండా ఒక పని చేస్తారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? కిటికీలో నుండి చూస్తారు. చూసుకొని ఏమంటారు? నందిగాం దాటిందా? ఓ రైట్. సూర్యాపేట వచ్చామా? ఓకే ఫైన్. నకరికల్ వచ్చామా అనుకుంటారు. అలా కాకుండా బస్ ఎక్కి కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు. 2 గంటలు అయిపోయింది. తీరా చూసేటప్పటికి నెల్లూరు దగ్గర ఉన్నాడు. ఏమనిపిస్తుంది అప్పుడు? వెంటనే డౌట్ వస్తుంది. ఎందుకు? హైదరాబాద్ రూట్లో నెల్లూరు తగలదే, ఎందుకు వచ్చింది? ఇదేమన్నా కొత్త ఊరా, కొత్తగా వచ్చిందా రూట్లో అనేది ఒక అనుమానం వస్తుంది. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే, నువ్వు గురి దవికి సాగుతున్నావు అనంటే చెక్ చేసుకుంటా ఉండాలి. ఆ చెక్ పాయింట్స్ నీకు కనపడకపోతే నువ్వు అడ్డదారిలో పక్కదారిలో వెళ్తున్నావు, వేరే దారిలో వెళ్ళిపోతున్నావు. గురి ఒక దిక్కు ఉంటే నువ్వు ఇంకో దిక్కు వెళ్తున్నావు.
చెక్ పాయింట్స్ చాలా ప్రాముఖ్యం, అందుకే చూసుకోవాలి. కాబట్టి మనకంటూ ఒక మ్యాప్ ఉంటుంది, ఒక మ్యాప్ కలిగి ఉండాలి. పలానా స్థలానికి వెళ్తున్నాం అంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా తప్పకుండా మనం కొన్ని గురులు కలిగి ఉండాలి. సాధారణమైన గురులు చెబుతాను, అంటే నేను వరాలకు సంబంధించిన గురులు చెప్పటల్లా. అందరికీ పాటలు రావు, అందరికీ ప్రసంగాలు రావు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ ఉపదేశకులు కాదు, అందరూ కాపరులు కాదు. కానీ అందరూ బైబిల్లో కొన్ని పిలుపులు, వారికి పెట్టబడిన పేర్లు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురులు మీకు కనబడతాయి, చూడండి. అందులో మొట్టమొదటిది, నేను దాన్ని 3 భాగాలుగా విభజించాను. మొదటిది పేరు, 2 చూడండి, కానీ తర్వాత రాసుకోండి. ఇప్పుడు నోట్స్ రాయొద్దు, ఇప్పుడు వినండి చాలు. మీరు వినడానికి ఎక్కువ సమయం ఇవ్వండి, నోట్స్ రాయడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అది తప్పకుండా గ్రూప్లో పెడతారు, అప్పుడు మీరు చూసుకోవచ్చు. మొదటిది ఏం కనపడుతుంది? దేవుని పిల్లలు అనేది కనబడుతుంది. దానికి సాధన ఏం చేయాలి? నువ్వు మొట్టమొదటిగా దేవునితో మనకు సంబంధం ఎలా ఏర్పడింది? ఆయన పిల్లలుగా ఉన్న మనం సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? ప్రియులైన పిల్లలు అవ్వడానికి. పిల్లలు వేరు, చెప్పండి, ప్రియులైన పిల్లలు వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు కవి. అలాగే పిల్లలందు ప్రియులైన పిల్లలు వేరయా. దేవునికి అందరూ పిల్లలు కావచ్చు, అందరూ ప్రియులు కాదు. అర్థమైందా? దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. మరి ఆయన బహుప్రియుడైతే మరి మిగతా వాళ్ళు జస్ట్ ప్రియులు. కాబట్టి పిల్లలు, దేవునికి పిల్లలయ్యాం. మన సాధనలో ఏముండాలి? దేవునికి నేను ప్రియమైన బిడ్డగా ఉండాలి. ఒక 6 పిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో. అందులో మధ్యలో ఉండే ఒక అమ్మాయి పొద్దుటే వాళ్ళ అమ్మ లేచేటప్పటికే లేచి ఇంట్లో ఎంగిలంట్లన్నీ కడిగేస్తుంది. అమ్మా నాన్న లేచే టైంకి టీ పెట్టేస్తుంది, వాళ్ళని లేపుతుంది. ఆ పిల్లని చూస్తే తల్లిదండ్రికి ఏమనిపిస్తుంది అంటే, ఏంటంటే అటు చూస్తున్నారు పెద్ద ఎక్స్ప్రెషన్ లాగా. ఎంత సంతోషం కదా, ఎంత సంతృప్తి కదా, చెప్పుకునేటప్పుడు ఎంత బాగా చెప్పుకుంటారు కదా నా బంగా. అంటే మిగతా వాళ్ళు కూడా పిల్లలే. అలా కాకుండా 8 అయినా 9 అయినా దుప్పట తన్ని పట్టుకొని పడుకునే వాళ్ళని ఏమంటారు? ఒసే ఎద్దా, ఒసే ముద్దా అంటుంటారు కదా. ఎందుకు? వాళ్ళు పిల్లలే, ఎద్దు పిల్లలే, వీళ్ళు పిల్లలే. ఒకళ్ళేమో ఎద్దు, ఒకళ్ళ ముద్దు. ఎందుకు అంటే తండ్రి తల్లి యొక్క మనస్సుకు దగ్గరగా వాళ్ళ పనిని, వాళ్ళ ప్రయాసను అర్థం చేసుకొని దాన్ని గుర్తించి గమనించే పిల్లలు ఉండడం చాలా అరుదు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీకంటూ ఒక గురి ఉండాలి. ఏంటా గురి? దేవునికి నేను ప్రియమైన బిడ్డగా. ఒక ప్రశ్న వేసుకుందాం. యామ్ ఐ డియర్ టు గాడ్? దేవునికి నేను ప్రియమైన బిడ్డనేనా? సరే, నేను గురి గురించి చెబుతున్నాను కాబట్టి అపోస్తల కార్యాలు కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మనం చదివిన ఈ వాక్య భాగంలో పౌలు 3 కోణాల్లో ఇక్కడ కనబడతాడు. మొదటి కోణం ఏంటంటే అపోస్తలుడు, ఫస్ట్ పార్ట్. రెండవ భాగం ఏంటంటే గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్, సెకండ్ పార్ట్. మూడవ భాగం ఏంటంటే పందెగాడు లేకపోతే అథ్లెట్, ఆటగాడు. ఇది మూడవ భాగం. అపోస్తలుడిగా నా అధికారం నేను వాడుకోవడం లేదు అన్నాడు. గృహ నిర్వాహకుడిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అన్నాడు. పందెగాడుగా, ఆటగాడుగా నేను గురి లేకుండా పరిగెత్తటం లేదు అన్నాడు. కాబట్టి ఒక ఆటగాడికి ప్రాముఖ్యమైనది ఏంటి? గురి. ఈ క్రైస్తవ జీవితం కూడా ఒక పందెపు రంగం లాంటిది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రేస్. క్రైస్తవ జీవితం ఒక పందెం.
అందుకనే ఏడబ్ల్యూ టోజర్ ఆయన వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, దట్ మీన్స్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్, నాట్ ఇన్ ద ప్లే గ్రౌండ్. మనము ఆట స్థలములో లేవు, పోరాట స్థలములో ఉన్నాం. మన ముందు ఒక గురి ఉంది, ఆ గురి వైపుకు పరిగెత్తాలి. ఆ గురి మనం చూడాలి, ఆ గురి వైపు సాగిపోవాలి. అందుకే పాడింది ఈరోజు, నా గురి నీవే నా ప్రభువా. మరి ఆయన గురి అని 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి పాడుతూ ఆయనకు దగ్గరగా వెళ్ళలేదు అనుకోండి. యేసు ప్రభు దగ్గరగా వెళ్ళాల్సినాడు, లోకానికి దగ్గరగా వెళ్తున్నాడు అంటే పాట మాత్రమే నోట్లో ఉంది, రూట్ వేరేగా ఉంది. అర్థమవుతుందా? గోల్ వైపు, గోల్ కలిగి ఉండడమే గొప్ప సంగతి కాదు, దాని వైపు సాగిపోవడం. దాని ఫలితం ఏంటో తెలుసా? సాధన. నెక్స్ట్ దాని ఫలితం. ఎవరైతే ఆ సాధనలో సాగుతారో వాళ్ళు దేవునిలాగా కనపడతారు, దేవునిలాగా మారుతారు. అదే కదా క్రైస్తవ జీవితం. దేవుని పిల్లలుగా మనం ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఒకానొక సమయంలో మనం ఆయన్ని పోలి ఉంటాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో యోహాను చెప్పాడన్నమాట. అది మొదటిది. రెండవది, మనం విశ్వాసులం. విశ్వాసులుగా మనం బ్రతికితే మన పేరు విశ్వాసులు అనేది. ఇది అందరికీ, కాపరులైనా, ప్రసంగికులైనా, ఉపదేశకులైనా, పరిచారకులైనా, స్త్రీలైనా, పురుషులైనా అందరూ విశ్వాసులే. అందుకే జనరల్ చెప్తున్నాను. విశ్వాసులైతే విశ్వాసం ఏమవ్వాలి? వృద్ధి పొందాలి. కనపడుతుందా? విశ్వాసం ఏమవ్వాలి? వృద్ధి పొందాలి. పెరుగుతుందా విశ్వాసం? పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే ఫైన్, తగ్గితే నువ్వు గురి చేరుకోవట్లా. అందుకనే ఆరితేరిన అపోస్తలులు లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఈ ప్రార్థన చేశారు. ఏమని? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. శిష్యులు చేసిన 2 అద్భుతమైన ప్రార్థనలు చెప్పనా? మొదటిది, లార్డ్ టీచ్ us టు ప్రే. ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పు అన్నారు. రెండవది, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అన్నారు. ప్రార్థన నేర్పమని అడిగారు, విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నారు. నిజంగా మనం విశ్వాసులమైతే 2 ప్రార్థనలు చేయాలి. ఏమని? ఇంకా మాకు ప్రార్థన చేయడం నేర్పించు ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా. భౌతికమైన పెరుగుదలలో అన్నీ కోరదగినవి కావు. చిన్నపిల్లలు పెరుగుతున్నావే అని అంటే వాళ్ళకి ఎంత సంతోషం, పెద్దోడు అయిపోయావే అని ఎంత సంతోషం. ఎప్పుడు దాకా ఉంటుందా సంతోషం? పెళ్ళయ్యేదాకా ఉంటుంది. పెళ్ళయిన తర్వాత కూడా బాగా పెరిగిపోతున్నావే అని అంటే కూడా సంతోషం ఉంటుందా? అప్పుడేముంటుంది? ఆ పెరుగుదల మాత్రం బాధగా ఉంటుంది. అవునా కాదా? కాబట్టి పెరుగుదలన్నీ అపేక్షించదగినవి కాదు. శాలరీ పెరిగితే సంతోషం, షుగర్ పెరిగితే అది కూడా సంతోషమా? ఇంక్రిమెంట్ పెరిగితే సంతోషం, బీపీ పెరిగితే. కాబట్టి పెరుగుదలన్నీ కూడా అపేక్షించదగినవి కాదు. కానీ ఆత్మీయ జీవితంలో పెరుగుదలన్నీ అపేక్షించదగినవి, సానుకూలమైనవి. విశ్వాసం, ప్రేమ, వీటిల్లో మనం ఎవరం? దేవుని పిల్లలం. అయితే సాధన చేయాలి. ఏమని? ఆయనకు నేను ప్రియంగా ఉండాలి. అందుకే జక్కి దేవరాజు గారు ఆ పాట రాశారు, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. మనమేమో పాటలో అది ఉంటుంది, కానీ వాస్తవానికి ఏంటి? దినదినంబు యేసు నుండి దూరంగా జరుగుతా. ఇది వాస్తవం. పాటలోనేమో దగ్గరగా చేరుతా, వాస్తవంగా ఏమో దూరంగా జరుగుతా. అదేమి దేవుని పిల్లలుగా ఉండడం అండి? దేవుని పిల్లలైతే ఆయనకు దగ్గరికి వెళ్ళాలి. అది విశ్వాసులమైతే మన విశ్వాసం ఏమవ్వాలి? వృద్ధి పొందాలి. ఆ వృద్ధి పొందినప్పుడు ఫలితం కనపడుతుంది. సాక్ష్య జీవితం, దాన్ని సాధన చేయటం, సహనం కలిగి ఉండడం అనేది కనపడుతుంది. తర్వాత మనకు పెట్టబడిన మరొక పేరేంటి?
పరిశుద్ధులు. అవునా? పరిశుద్ధులు. మరి పరిశుద్ధతలు అయితే పరిశుద్ధతలో కూడా పెరగాలా వద్దా? పెరగాలి. చెప్పండి బైబిల్లో ఆ మాట, దానికి తగిన మాట ఒకటి. మీరు అందరూ వాక్యం ఎరిగిన వాళ్ళగా ఎక్కువ మంది పరిశుద్ధతలో మనం పెరగాలి అనేది ఎక్కడన్నా చెప్తారా? ఎవరికన్నా గుర్తొచ్చిందా? పరిశుద్ధులొకటయే దేవుని చిత్తం. ఓకే, గుడ్. అంటే ఇంకా మనం అందులో డెప్త్కి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి అన్నదానికి ప్రోత్సాహకరమైన మాట. ఓకే, పరిశుద్ధులై ఉండుడి అంటే ఆయన పరిశుద్ధతతో పోల్చుకోవాలి. నేను రక్తం కారే అంత పరిశుద్ధత సంపాదించుకోవాలి. వెరీ గుడ్, మీరు చెప్పే మాటలన్నీ కరెక్ట్. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, చెప్పండి ఆ మాట అనండి. పరిశుద్ధుడు ఇంకను అంటే స్టిల్, అంటే మనకున్న పరిశుద్ధతతో ఆగిపోకూడదు. బెడ్ లైట్ వేరు, ట్యూబ్ లైట్ వేరు, ఫ్లడ్ లైట్ వేరు. నిజమా కాదా? బెడ్ లైట్ ప్రభావం ఎంత? నిద్రపుచ్చే అంత. ట్యూబ్ లైట్ ప్రభావం ఎంత? నిద్ర లేపే అంత. అవునా? ఫ్లడ్ లైట్ ప్రభావం ఎంత? కళ్ళు తిన్నగా చూడలేనంత. అవునా? ఫ్లడ్ లైట్ కనుక ఎవరైనా వేస్తే కళ్ళ ముందు అటు పెడతారు కళ్ళు, ఎవరదే మనిషి అని. పరిశుద్ధతలో అలా ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధత విషయంలో నువ్వు బెడ్ లైటా, ట్యూబ్ లైటా, ఫ్లడ్ లైటా? పరిశుద్ధత విషయంలో బెడ్ లైట్ లాగున్నావా, ట్యూబ్ లైట్ లాగున్నావా, ఫ్లడ్ లైట్ లాగున్నావా? పరిశుద్ధత విషయంలో ఫ్లడ్ లైట్ ఒకటి చెప్పండి బైబిల్లో. యోసేపు. వెరీ గుడ్. జోసెఫ్ ఫ్లడ్ లైట్ కదా. జోసెఫ్ ఫ్లడ్ లైట్ ముందు ఏ లైట్ అయినా బెడ్ లైట్ లాగే కనపడుతుంది. అంత పరిశుద్ధంగా బతికాడు. బైబిల్ లేదు, బైబిల్ స్టడీ లేదు, యూత్ మీటింగ్ లేదు, కాన్ఫరెన్స్ లేదు, పరిశుద్ధంగా బతికాడు. ఏ ఫ్లడ్ లైట్. పరిశుద్ధత విషయంలో ట్యూబ్ లైట్ లాగా ఉన్నారు కొందరు బెడ్ లైట్ లాగా ఉన్నారు. ఎదగాలి, అది మన గురి. పరిశుద్ధత విషయంలో నేను ఎదగాలి. తర్వాత శిష్యుడిగా మనకు పెట్టబడింది పేరు. మనం క్రైస్తవులం ముందా, శిష్యులం ముందా? శిష్యులే ముందు. శిష్యులం. వీఆర్ డిసైపుల్స్. బైబిల్లో 266 పర్యాయాలు వచ్చిందని స్ట్రాంగ్ అనే ఆయన చెప్పాడు శిష్యుడు అనే మాట. 266 టైమ్స్. వేరాస్ క్రైస్తవుడు అన్న పదం 3 సార్లు వచ్చింది. అపోస్తల కార్యాలు 11లో, అపోస్తల కార్యాలు 26లో, పేతురు మొదటి పత్రిక 4లో 3 సార్లే క్రైస్తవుడు అన్న పదం వచ్చింది. శిష్యుడు అన్న మాట ఎక్కువ సార్లు వచ్చింది. అసలు మాసిలామణి గారు ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు ఇలాగన్నా, శిష్యులు క్రైస్తవులు అవుతారు కానీ క్రైస్తవులు శిష్యులు అవరు. నువ్వు క్రైస్తవుడు అని అనిపించుకుంటున్నావంటే ప్రస్తుతం పేరుని బట్టో, కులాన్ని బట్టో, నీ చేతిలో బైబిల్ బట్టో అవి అయ్యుండొచ్చు. కానీ బైబిల్ లెక్క ఏంటంటే క్రైస్తవుడు అని అనిపించుకోవడానికి ముందు నువ్వు శిష్యుడవై ఉండాలి. ఆ మాటే అపోస్తల కార్యములు 11లో కనపడుతుంది. మొదట అంత్యోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడేది. శిష్యులు క్రైస్తవులు అవుతారు. సో మీరు శిష్యులేనా? శిష్యులైతే మరి మన యొక్క సాధన ఏమై ఉండాలి? ఆయన రొమ్మున ఆనుకోవాలి. ప్రియమైన శిష్యుడైన యోహాను ఎక్కడ అనుకున్నాడు? ఆయన రొమ్మున. అందుకే ఆయనకు రొమ్ముకు దగ్గరగా ఉండే ప్రవచనాలు తెలియచేశాడు. ప్రకటన గ్రంథం అది ప్రత్యక్షత ఎవరికో తెలుసా? నిజానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి ఇచ్చిన ప్రత్యక్షత అది యోహానుకు దొరికింది. అర్థమవుతుందా సోదరులారా? ఎందుకు దొరికిందంటే యోహానుకు ఒక అలవాటు ఉంది, ఆయన రొమ్మున అనుకునే అలవాటు. శిష్యునిగా
ఆయన రొమ్మున ఆనుకుంటున్నావా? అది స్పిరిచువల్ గురి. తర్వాత మనం సాక్షులం కాబట్టి మన సాధన బూదిగంతముల వరకు సాక్షులై ఉండాలి. బూదిగంతాల దగ్గరికి వెళ్ళబోయే ముందు మనం ఉన్న చోట సాక్షార్థమై బతకాలి. ఇది మన గురి. సాక్షులుగా బ్రతుకుతున్నారా? దాని యొక్క ఫలితం ఒకవేళ అలా బ్రతికితే ఫలితం కనబడాలి. ఇందాక చెప్పాను కదా, హైదరాబాద్ వెళ్తుంటే మనకు తగలాల్సిన ఊర్లేంటి? నందిగామ, కోదాడ, సూర్యాపేట, నకరేకల్లు, ఇలాంటి ఊర్లు తగలాలి. హయత్ నగరు, ఇవి తగలాలి. అలాగే మనం కూడా సాక్షులుగా బతుకుతూ ఉంటే, ఆ ఆత్మ సంబంధమైన గురిలో వెళుతూ ఉంటే కొన్ని తగలాలి. మనం సాక్షిగా బతుకుతున్నాం అనడానికి రుజువేంటో తెలుసా? మన జీవితం కొంతమందిని ప్రభావితం చేయాలి. నీ జీవితం కొందరి రక్షణకు కారణమవ్వాలి. ఇది అవటం లేదంటే అర్థం ఏంటి? నువ్వు హైదరాబాద్ బయలుదేరి నీకు నెల్లూరు తగులుతున్నట్టు అర్థం అన్నమాట. బయలుదేరింది హైదరాబాద్ రూట్లో బస్సు వెళ్తే కంపల్సరీగా ఊర్లు తగులుతాయి. సాక్షిగా బ్రతికితే తప్పకుండా నీ ప్రభావం కొంతమంది మీద పడుతుంది. కనీసం ఒక ఆత్మ అయినా రక్షించబడుతుంది. కనీసం మినిమంలో మినిమం. అది జరగట్లేదంటే నువ్వు సాక్షిగా బతకట్లేదు. చెప్పు, 2025 సంవత్సరం నీ సాక్ష్య జీవితం గురించి చెప్పు. నిన్ను గురించి చూసిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ, నీవు నమ్ముకున్న దేవుడు నాకు కూడా కావాలి, నీవు సేవించే దేవుడు నాకు కూడా కావాలి అని అనలేకపోయారంటే అర్థం ఏంటి? యు ఫెయిల్డ్ యాజ్ ఎ విట్నెస్. సాక్షిగా నువ్వు విఫలమయ్యావు. నీకు ఈ ఊర్లు తగలటల్లా వేరే ఊర్లు తగులుతున్నాయి. మనం సాక్షులం. అందుకే సాక్ష్యం చెప్పమని కాదు ఉద్దేశం, సాక్షిగా బతకమని. అప్పుడప్పుడు నేను ఈ ప్రశ్న అడుగుతుంటాను, సాక్ష్యం చెప్పటం తేలిక, సాక్షిగా బతకటం తేలిక? చెప్పడం తేలిక. మనుషులు ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతారా, సాక్షిగా బతకడానికి ఇష్టపడతారా? నిజమైన సాక్ష్యం ఏంటో చెప్పనా? నిజమైన సాక్ష్యం చెప్పనా? నోరు మూసుకొని సాక్ష్యం చెప్పడమే. అది నిజమైన సాక్ష్యం. ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఆదికాండములో ఉన్న యోసేపు, మన ఇంటి దగ్గర యోసేపు కాదు, ఆదికాండములో ఉన్న యోసేపు చేసిన ప్రసంగాలు ఎన్ని? ఏంటండి అక్కడ చూస్తున్నారు? ఆదికాండములో ఉన్న యోసేపు రాసిన పుస్తకాలు ఎన్ని చెప్పాలి? లేవు. కానీ ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో యోసేపు పేరు ఎత్తకుండా జరిగే బైబిల్ స్టడీలు ఏమైనా ఉంటాయా? ఉంటాయా? ఎందుకు? హీ వాజ్ ఎ సైలెంట్ విట్నెస్. నోరెత్తలేదు, కానీ అందరూ తన గురించి నోరెత్తేలాగా బతికాడు. అది సాక్ష్యం అంటే. హీ డింట్ అట్టర్ వర్డ్స్, హీ లివ్డ్ లైఫ్. సాక్ష్య జీవితం అంటే అది అండి అర్థం. సాక్షులుగా బతుకుతున్నామా? నీ కాలేజీలో ఉన్న వాళ్ళు నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? నీ తోటి ఎంప్లాయీస్ నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? నీ దేవుడు నాకు కావాలి, మనం సాక్షులం, మన గురది. అవట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు సాక్షిగా బతకటం లేదు. బ్రతికితే తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు. దాని ఫలితం ఏంటి? ప్రభు దగ్గరకు వస్తారు వాళ్ళు, ఆత్మలు రక్షించబడతాయి. ధైర్యంగా చెప్పగలను, దేవుని కృపను బట్టి మా చిన్న కుటుంబం, మా పేద కుటుంబం, మా దీన కుటుంబం ఎంతమందిని ప్రభావితం చేసిందో నేను చెప్పేది కాదు, మీరు చూసేది.
ఇది దేవుని మహిమార్థం చెప్తున్నాను, గొప్ప కోసం మెప్పు కోసం కాదు. సాక్షిగా నువ్వు బతుకుతున్నావంటే యు మస్ట్ ఇన్ఫ్లుయెన్స్. నీ ప్రభావం కొంతమంది మీద పడాలి. పడట్లేదంటే అర్థం ఏంటి? సాక్షిగా బతకట్లేదని. మేం ధనవంతులం కాదు ఒరిజినల్గా. ఒక పూట తినటానికి ఉంటే ఇంకో పూట ఉండేది కాదు తినటానికి. పస్తులున్న రోజులు ఉన్నాయి. సాక్షులుగా బ్రతకటం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యంగా బ్రతుకుతున్నారా సోదరులారా? అది మన గురి. ఇవి ఆత్మ సంబంధమైన కొన్ని గురులు. అంతేకాదు మనం యాజకులం. ఎవరు? యాజకులం. మనదే కులం? యాజకులం. మనదే కులం? బోధకులం, పరిచారకులం. ఇది మన కులం. కాబట్టి మీది సంఘంలో కులాలు ఎత్తొద్దు, అర్థమైందా? లోకంలో అడిగే వాళ్ళకి చెప్పండి, అంతేగాని సంఘంలో మీరేమిట్లు మీరేమిట్లు అని అనొద్దు. వాళ్ళు ఏమిట్లు అయితే నీకెందుకు? మనం పరిచారకులం, యాజకులం, బోధకులం. ఇదే మన కులం. మనం యాజకులం. యాజకులమైతే సాధన ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అది మన సాధన. ఏంటది? యాజకుల పని ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాశారు. ఆ యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం అని అంటాడు. కాబట్టి దానికి ఫలితం ఏంటంటే దేవునికి ఘనత రావాలి, దేవునికి తృప్తి కలగాలి. ఈరోజు నువ్వు ఆరాధించిన ఆరాధన, నువ్వు చెల్లించిన స్తోత్రం, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు పాడిన పాటలు, నువ్వు పలికిన పలుకులు దేవుడు తృప్తి పొందాడా? దీనికి నీ దగ్గర ఆన్సర్ లేకపోతే యాజకుడిగా నువ్వు బతకనట్టే లెక్క. ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు ఆయన ఎవరినైతే యాజకులుగా చేసుకున్నారో వారి ద్వారా ఆయనకు చెందవలసిన ఘనత, సంతృప్తి చేరిందా? అదే కదా మలాకీ గ్రంథంలో ప్రభువారు బాధపడ్డారు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఏంటది? గాడ్స్ డిస్సాటిస్ఫాక్షన్, దేవుని యొక్క అసంతృప్తి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అసంతృప్తి ఆగ్రహానికి దారితీస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అసంతృప్తి ఆగ్రహానికి దారితీస్తుంది. డిస్సాటిస్ఫాక్షన్ విల్ లీడ్ టు యాంగర్. దేవుడు నీ పట్ల అసంతృప్తిగా ఉంటే అది నీకు క్షేమం కాదు. ఎవరికాళ్ళే గుండె మీద ప్రశ్న చేసి చెప్పుకోండి, ఈజ్ మై గాడ్ హ్యాపీ విత్ మై వర్షిప్ టుడే? సోదరీలు అనుకుంటారు, వాళ్ళంటే మైక్ తీసుకుంటారండి, పాట పాడతారండి, మాకేం అవకాశం లేదు కదా అని. నో, అది మనుషుల లెక్క. దేవుని లెక్క ఏంటో తెలుసా? వెనకగా వచ్చిన స్త్రీని కూడా గుర్తించగలిగిన వాడు, ఆయన పాదాల మీద పడే కన్నీటి చుక్కలను కూడా చూడగలిగిన వాడు ఆయన. ఆ ఆరాధన సన్నివేశములో సీమోన్ అనే పరిసయ్యుని ఇంట ప్రభువు బాచా పట్ల ఇలా పక్కకేసుకొని కూర్చున్నప్పుడు ఎదురుగా పులుల బోనులోకి గొర్రెపిల్ల వచ్చినట్టు వచ్చింది. ఆ స్త్రీ ధైర్యం లేదు, పట్టుకుంటే చంపేస్తారు, తెగించొచ్చింది. ఎందుకంటే పాపాత్మురాలని అందరికీ తెలుసు. కానీ వచ్చి ఎక్కడ నిలబడింది? వెనక. నేను తప్పు చెప్తున్నానేమో చూడండి ఒకసారి. 7వ వచనం, 7వ అధ్యాయం లూకా సువార్త. లూకా 7.
వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు. ఎక్కడ నిలబడింది? వెనుక తట్టు, ముందుకు రాలా. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, ముందొచ్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు బాగా మెచ్చుకున్నాడా? వెనకాల నుంచి పాదాల దగ్గర నిల్చున్న ఆవిడని మెచ్చుకున్నాడా ప్రభు? అదే దేవుని లెక్కలు అలాగే ఉంటాయి. కాబట్టి నేను ఒక మాట చెప్పనా తెగించి, మైక్ పట్టుకొని స్తోత్రాలు చెల్లించే సహోదరుడిలో వేషధారణ ఉండొచ్చేమో కానీ నోరు మూసుకొని యథార్థంగా ప్రభు పాదాలు పట్టుకునే ఏ హృదయాన్ని ప్రభు వదిలిపెట్టడు. ఎందుకు? మనుషులు పైరూపాన్ని చూస్తారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. సోదరులారా, అర్థమవుతుందా? నా ప్రశ్న ఏంటంటే, ఈజ్ ద లార్డ్ హ్యాపీ విత్ యువర్ వర్షిప్ టుడే? నువ్వు యాజకుడవు, స్త్రీలు కూడా, మీరు కూడా యాజకులే. అయితే వీళ్ళు నోరు తెరిచి చేస్తారు, మీరు మౌనంగా చేస్తున్నారు. ఆమేనని చెప్తున్నారు, పాట పాడుతున్నారు. మీరు పాడిన పాట, మీరు ఆమేనని చెప్పిన విధానం, ఏకీభవించిన విధానం, ప్రభు బా బిడ్డ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అనుకున్నాడా? అలా అనుకుంటే నీ గురికి వెళ్ళినట్టే, లేకపోతే గురి చేరినట్టే. మనం యాజకులం. ఎన్ని చెప్పాను నేను? దేవుని పిల్లలు, అది మన స్పిరిచువల్ గోల్. కాబట్టి మనం సాధన చేయాలి. ఏమని? ఇంకా నేను దేవునికి ప్రియమైన బిడ్డగా మారాలి. నేను విశ్వాసిని, నా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకోవాలి. నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధతలో ఇంకా ఎదగాలి. నేను శిష్యుణ్ణి, ఆయన రొమ్మున ఆనుకునేలాగా నేను జీవించాలి. నేను సాక్షిని, నా చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాలి. నేను యాజకుణ్ణి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇవి మన గురులు ఆత్మీయ జీవితంలో. ఆ గురి చేరుకుంటున్నారా? నేను పొడిగా చెప్తున్నాను, కానీ ఇవన్నీ మనలను ప్రశ్నించేవే. అందులో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, శారీరకంగా కూడా గురి ఉండాలి. ఎందుకో తెలుసా? మన శరీరాలు బాగుంటేనే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించగలం. శరీరానికి పెట్టుకోవాల్సిన గురేంటి? మన శరీరానికి బైబిల్ ఇచ్చిన పేర్లు ఏంటో తెలుసా? 1 దేవాలయం, 2 లెక్కల పుస్తకం అన్నాను కానీ గృహ నిర్వాహకత్వం అని దాని అర్థం. ఈ 2 బైబిల్లోంచి రాశాను. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు తెలీదా? దేవాలయం. మన దేహం ఏంటి? దేవాలయం. పాత పాట ఒకటి ఉండేది, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. మన దేహాలేంటి? దేవాలయాలు. ఇంకా చెప్పనా? మనము కదులుతున్న దేవాలయాలం. ఈ కదలని దేవాలయంలోకి వచ్చాం. వీఆర్ మొబైల్ టెంపుల్స్ కేమ్ టు ద స్టాటిక్ టెంపుల్. యెహోవా నిస్సి అనే దేవాలయం ఇది కదులుతుందా? ఏంటంటే అటు చూస్తున్నారు, ఇది కదలదో. మరి మనం ఎవరు? మనం కదిలే దేవాలయాలు. చెప్పండి, దేవాలయాల దెయ్యాలయాల? దేవాలయం అయితే మరి దేవుడు ఉన్నాడా లోపల? దేవుడు ఉంటే దెయ్యంలాగా ఎందుకు బిహేవ్ చేస్తావు అప్పుడప్పుడు? దెయ్యంలాగా ఎందుకు మాట్లాడతావు అప్పుడప్పుడు? దేవుడు ఉన్నాడా? క్రీస్తుకు బెలియాలకు పొత్తెక్కడిది? సంబంధమే లేదు కదా. దేవాలయం అయితే దెయ్యం ఎందుకు కనపడతాడు? దెయ్యపు లక్షణాలు ఎందుకు కనపడతాయి? మన దేహం దేవాలయం. దేవాలయం ఇది మన గురి. కాబట్టి దేవాలయాన్ని ఏం చేయాలి?
దేవాలయాన్ని మామూలుగా లోకంలో ఉన్న పద్ధతి ఏం చేస్తారు? దేవాలయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు? మీకు బాగా తెలుసు. ఎప్పుడు? పండగలకి, తర్వాత పెళ్ళిళ్ళకి, తర్వాత కదా ఆ సందర్భాలకి, మీటింగులు వచ్చినప్పుడు ఆ దేవాలయానికి అప్పుడు సరిపోద్ది. కానీ ఈ దేవాలయానికి ఎందుకు? పండగలకి ఎందుకు? చాలామంది వస్తారని, కొంతమందికి అదో సెంటిమెంట్. వాళ్ళ ఇళ్ళు కడుక్కునే ముందు దేవాలయం కడగాలని, వాళ్ళ ఇళ్ళకు సున్నం వేసే ముందు దేవాలయానికి వేయాలని కొంతమందికి అదొక సెంటిమెంట్ ఉంటుంది. తప్పేం కాదు, అయితే అది పండక్కే పరిమితం కాకూడదు. ఎప్పుడు పని కనపడితే అప్పుడు చేస్తూ ఉండాలి, అంతే. కనపడిన ప్రతిసారి పని చేస్తూనే ఉండాలి. దేవాలయం మంచిదే, కానీ దేవుడు శ్రద్ధ తీసుకునేది ఆ దేవాలయం కోసమా, ఈ దేవాలయం కోసమా? ఏ దేవాలయం? మొన్న మన జిల్లాలోనే ఒక ఊరు వెళ్ళాను. వాళ్ళు చెప్తున్నారు, సార్ వాళ్ళు బాంబేలో ఉంటారట, ఏం కట్టించారండి పల్లెటూరులో, పిల్లర్ లేకుండా ఎంత అద్భుతంగా కట్టారు. అడిగితే 3 కోట్లు అయిందంట. మొత్తం అంతా ఒకే కుటుంబం వేసుకొని కట్టించారు. అసలు ఆర్కిటెక్ట్ అదంతా ఎంత బాగా చేశారో. ఫైన్, మంచిదే, కానీ అసలు ఈ దేవాలయం, ఇప్పుడు ఆ దేవాలయంలో వచ్చిన దేవాలయంలో మొబైల్ దేవాలయాలన్నీ వాక్యం చెబుతుంటే నిద్రపోతున్నాయి. ఇప్పుడు దేవుడు 3 కోట్ల దేవాలయాన్ని చూసి సంతోషపడతాడా, ఈ నిద్రమోహం దేవాలయాలను చూసి బాధపడతాడా? మీరు చెప్పండి. ఏమండి? నిద్రమోహాలను చూసి బాధపడతాడు కదా. మరి దేవాలయం బాగానే ఉంది, మనకి ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, తొందరలో వేసుకుంటాం, వేసవకాలం వేడెక్కితే ఫైన్, మంచిదే, తప్పేం కాదు. కానీ దేవుని దృష్టి దాని మీద లేదు. దేవుని దృష్టి దేని మీద ఉంది? దేవాలయం. నా దేహాన్ని దేవాలయం. కొంతమంది ఇళ్ళు బాగవ్వాలంటే పండగైనా రావాలి, గెస్టులైనా రావాలి. నిజమా కాదా? మీరు చెప్పండి. సీరియస్గా ఇల్లు బాగా సర్దుతూ కడుగుతూ ఉంటారు. ఏంటంటే చుట్టాలు వస్తున్నారు అంట. మిగతా అప్పుడు ఏముండదు. కొంతమంది ఇల్లు శుభ్రం అవ్వాలంటే 2 సందర్భాలు, అయితే పండగ, లేకపోతే అతిథులు. అతిథి అంటే ఎవరు? అప్పుడప్పుడు వచ్చేవాడు. మరి యేసుప్రభు అతిథా, అధిపతా? యేసుప్రభు ఎవరండి? అధిపతి. వస్తే వెళ్ళడు. ఎప్పుడు ఆయన మనలో మనతో ఉంటానన్నాడు కదా. మరి ఈ ఇల్లును బాగా కాపాడుతున్నావా? చూడకూడనివి చూస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఉండకూడని విధంగా ఉంటూ, ఆలోచించినవి ఆలోచిస్తూ, దేవుడే నీ దేహములో ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నావా? జాగ్రత్త. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. God will destroy him who defiles his temple. బైబిల్లో మాట అది. నీ దేహం దేవాలయం. కాపాడుకుంటున్నావా? అంతేకాదు, నీ దేహం లెక్కల పుస్తకం లాంటిది. లెక్కల పుస్తకం అంటే, గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏంటి? ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అంటే మీకు అర్థమవటానికి చెప్పనా? ఆ రోజు న్యాయపీఠం ముందు నుంచున్నప్పుడు, నువ్వు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వు తినేది ప్లేటే, ఆ రోజు 3 ప్లేట్లు తిన్నావేంటి అని అడుగుతాడు. ఇదే మరి దేహం గురించి అడిగే లెక్కలు ఎలాగుంటాయి. 8 గంటల నిద్ర చాలు కదా, మంచానికి అతుక్కొని 12 గంటల దాకా లేవలేదేంటి? దేహము లెక్కల పుస్తకం. యువర్ బాడీ ఈజ్ an accounts book. అకౌంట్స్కి పదం ఏంటి? తెలుగు పదం గణాంక శాస్త్రం. గణాలు లెక్కిస్తాడు ఆయన.
లెక్కలేస్తాడు, చిట్టాపద్దులు రాస్తాడు. మంచివైనా సరే చెడ్డవైనా సరే మన దేహాన్ని గురించి లెక్క చెప్పాలి. నేను నీ దేహాన్ని సరిగ్గా జాగ్రత్తగా దేవాలయంగా ఇచ్చాను కదా, ఏంటి ఒంటి నిండా రంధ్రాలు ఉన్న బట్టలు వేసుకున్నావు అని అడగడా? ఎవరిది దేహం? ఎవరిది? ఒక పల్లెటూరు సేవకుడు అన్నాడు, దేహం నీది కాదు, నీ అబ్బది కాదు అని. దేహం ఎవరిది? దేవునిది. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? డోంట్ యు నో? మీకు కామన్ సెన్స్ లేదా అంటున్నాడు అనమాట పౌలు. దేవుడిచ్చాడు దేహాన్ని, కాబట్టి దేవునికి తగినట్టు అలంకరించుకోవాలి. అది దేహాన్ని జాగ్రత్త కాపాడుకుంటున్నారా? ఈ రెండు మాటలు మన ముందున్న గురి. దేహాన్ని గురించి దేవాలయంలాగా భద్రపరచాలి, లెక్కల పుస్తకంలాగా బాధ్యతగా ఉండాలి. మరి ఏం చేయాలప్పుడు? క్రమశిక్షణ ఉండాలి. అంటే ఎవరికైనా మధ్యప్రదేశ్ పెరుగుతుందంటే, మధ్యప్రదేశ్ అంటే అర్థమైందా? పెరుగుతుందంటే అర్థం ఏంటంటే దే ఆర్ బ్యాడ్ స్టివర్డ్స్ ఆఫ్ ద బాడీ. దేహం పట్ల జాగ్రత్త తీసుకోవట్లా. ఒకరు కేవలం అడ్డంగానే పెరుగుతున్నారంటే అర్థమేంటి? దే ఆర్ నాట్ కేరింగ్ దేర్ బాడీ. ఇట్ ఈస్ గాడ్స్ టెంపుల్. ఒకళ్ళు ఎలుకలాగా చిక్కిపోతున్నారంటే అర్థం ఏంటి? దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ దేర్ బాడీస్. రెండు ఎక్స్ట్రీమ్సే. అతిగా మేపడం, అతిగా పస్తు పెట్టడం. అది మన గురి. ఎందుకు అంటే ఆ ఆరోగ్యం, ఆ శక్తి ఉంటేనే ఆత్మ సంబంధమైన గురులు కూడా మనం నెరవేర్చగలుగుతాం. లేకపోతే కుదరదు, వీలు కాదు. ఈ ఆత్మను శరీరాన్ని కలిస్తేనే మనం బతికేది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే శరీరం భూమిలోకి వెళ్ళిపోద్ది. రెండు కట్టేసి ఉన్నాయి ఇప్పుడు. అదే కదా ప్రసంగ గ్రంథం చెప్పింది, మన్ను వెనకటిలాగా మంటికి వెళ్తుంది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. అదే మరణం అంటే. కాబట్టి నువ్వు దేవుని సేవించాలన్నా ఏది ముఖ్యం? దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉందా? సరైన తగినంత ఆహారం, నిద్ర, విశ్రాంతి, సమయపాలన ఉందా? రిథమ్ అనేది దేవుడు మన శరీరంలోనే పెట్టాడండి. రిథమ్ పెట్టాడా లేదా మన శరీరంలో? దేవుడు మన శరీరంలో పెట్టిన రిథమ్ ఏంటి? సర్కేడియన్ రిథమ్ మీన్స్ వెరీ గుడ్. ఓకే. గుండె ఒక రిథమ్ ఎట్లా కొట్టుకుంటుంది? లబ్ డబ్, లబ్ డబ్. రిథమ్ కలిగా కొట్టుకుంటుందా? లబ్ 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 డబ్ 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 అంటే ఎట్లా కొట్టుకుంటుందండి గుండె? ఒకవేళ అలా కొట్టుకుంటే అయితే రమేష్ లేదా పల్లెం, అంతే కదా. దేవుడు ఒక రిథమ్ పెట్టాడు. ఆ రిథమ్ అందుకే నడవమని చెప్తారు. మనకేమో వాకింగ్ తక్కువైపోయింది, టాకింగ్ ఎక్కువైపోయింది. నిజమేనా కాదా? దేహాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉంటేనే ప్రభు కొరకైన బతకగలం. అది పోతే ఏమి లేదు. అందుకే మీ దేహముతో దేవుని మహిమపరచండి. అందుకే అతిగా ఆకలితో మార్చేయకూడదు, అతిగా తిండి కూడా పెట్టకూడదు. ఎంత మేరో అంతే తినాలి. క్రమశిక్షణ అంటే అది అర్థం. ఆ రిథమ్ని మనం మెయింటైన్ చేయాలి.
నడవమని చెప్పేది అందుకేనండి. అలా నడిచేటప్పుడు దాని రిథమ్ను బట్టి గుండెలో రక్త ప్రసరణ పెరుగుతుంది, అది దాని అర్థం. కానీ చాలామంది నడవడానికి ట్రెడ్మిల్ తెచ్చుకొని ఒక వారం రోజులు నడిచి తర్వాత దాని మీద బట్టలు ఆరేసుకుంటారు. ఎక్కువ గృహాల్లో అదే జరిగింది. నేను 3-4 గృహాలు చూశాను. బయటికి వెళ్ళి నడవలేమని దానికోసం ట్రెడ్మిల్ ఒకటి తెచ్చుకొని మొన్న వెళ్తే మొత్తం దాని నిండా బట్టలు. ఏంటి అది అంటేను, ఏం లేదన్నా బట్టలు ఆరక ఇందులో వేసి ఫ్యాన్ వేసామంట. అరే అన్ని వేల రూపాయలు ట్రెడ్మిల్ పెట్టి కొనుక్కొని, సరే ఏదేమైనా కానివ్వండి. కానీ సందర్భం ఏంటంటే మన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి ఇవ్వాలి. నువ్వు నీ దేహం విషయంలో కేర్లెస్గా ఉంటున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఆ దేహాన్ని ఇచ్చిన దేవుడి విషయంలో కేర్లెస్గా ఉంటున్నావని. అందుకే ప్రభు ప్రేమించడానికి కూడా ఒక నియమం చెప్పాడు. నిన్ను వలే, మళ్ళీ చెప్పండి, అంటే నీ పొరుగువాడిని ప్రేమించడానికి ప్రమాణం ఏంటి? అసలు ముందు నిన్ను నీవు ప్రేమించుకోవడం నీకు చేత అవ్వాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకో, దాని తర్వాత స్టెప్ అది. ఏంటది? నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించు, అది సెకండ్ స్టెప్. అందుకే ఒక తెలుగు సామెత కూడా ఉంది, తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అని. ముందు నువ్వు ప్రేమించుకోవడం రావాలి, నీ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడం రావాలి. డిసిప్లిన్డ్ బాడీ అయినా, ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ నీకు వచ్చిన అనారోగ్యం దేవుని లెక్కలో వచ్చిందా లేదా నీ అశ్రద్ధ వల్ల వచ్చిందా? ఈరోజు న్యూట్రిషనిస్టులు ఇలా చెప్తున్నారు, టుడేస్ పాపులేషన్ ఈస్ డై బికాజ్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ దాన్ అండర్ ఈటింగ్. తిండి తక్కువై చచ్చే వాళ్ళకంటే తిండి ఎక్కువై చచ్చే వాళ్ళు ఉన్నారట ఇప్పుడు దినాల్లో. అందుకేగా తినడానికి వీధులే వచ్చాయి. ఏంటది? ఈట్ స్ట్రీట్. ఏఈ ఖాళీ గుంటల మొత్తం ఊడ్చి పడేస్తున్నారు. రాత్రి 11కి పెట్టినా తింటున్నారు. మరి హైదరాబాద్ వాళ్ళు అయితే 4 AM బిర్యానీ అంట. అదేం పోయే కాలం. మరి 4ంటికే బిర్యానీ తింట తెల్లవారు. ఆ షాప్ పేరే 4 AM బిర్యానీ. ఏంటండి అసలు అది? దేవుడు ఒక శరీరాన్ని ఎంత మీనింగ్ఫుల్గా ఇచ్చాడు. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు దానికి అవిశ్రాంతంగా ఉంచడం. నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడిచ్చిన రిథమ్ నీ బాడీ ఫాలో అవుతుందా? ఇఫ్ యూ డిస్టర్బ్ ద రిథమ్ గివెన్ బై గాడ్, యూ విల్ బి డిస్టర్బ్డ్. దేవుడిచ్చిన లయను గనక నువ్వు డిస్టర్బ్ చేస్తే నీ లయ తప్పుద్ది. జాగ్రత్త. ముందు లయ తప్పుద్ది, తర్వాత శృతి తప్పుద్ది. అర్థమవుతుందా? కాబట్టి బాడీని కాపాడుకోవాలి. అందుకని కొన్ని సూత్రాలు రాశాను, చూడండి. ఇంగ్లీష్లో ఉంటుంది, చూడండి. శరీరం విషయం కొరకు కొన్ని సూత్రాలు చదువుతుంది మీరే బిగ్గరగా. మొదటిది ఎక్సర్సైజ్ ఇయర్లీ అని ఉందా? కొంతమంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు భలే ఫస్ట్ రోజు భలే చేస్తారు ఉత్సాహంగా, రెండో రోజు కూడా బాగా చేస్తారు. ఇక మూడో రోజు నుంచి మళ్ళీ చలి పడుతుంది, వర్షం వస్తుంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. రెండోది ఈట్ వైజ్లీ. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు, మనకు కాదులే అది. ఈట్ లైక్ ఏ కింగ్ ఇన్ ద మార్నింగ్, an average man in the afternoon, a poor man
ఇన్ ద ఈవినింగ్ అంటారు. ఉదయం పూట రాజులాగా తినాలంట, మధ్యాహ్నం మధ్య తరగతోళ్ళలాగా తినాలంట, రాత్రిపూట పేదోళ్ళలాగా తినాలంట. కానీ వాళ్ళకి తెలియదు మన భారతదేశం యొక్క కష్టం ఏంటంటే అడుక్కునేవాడికే 66 ఉంటాయి ఐటమ్స్. అవునా కదా? ఎక్కువ అడుక్కునేవాడికే ఉంటాయి, ఎక్కువ తింటారు. రాత్రిపూటేమో పేదోళ్ళలాగా తినమంటే మీరు చెప్పండి, నిజంగా ఎక్కువ తిండి ఎప్పుడు తింటారు? ఏంటో నైటేగా. నైట్ మాత్రం టైట్గా ఉండాలి. ఎంత ప్రమాదం తెలుసా? అంటే మీరు ఎంత చెడ్డ గుర్రనాకలు చెప్తున్నాను. అది కూడా రాత్రి 10ంటికి ఇంత ఆ మిషన్లో పడేసి, ఏ మిషన్లో ఆ లోపల పడేసి, ఇక తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను, నా శరీరాన్ని మంచానికి అప్పగించుతున్నాను అని అంటే పైనుంచి దేవుడు ఎందుకు ఉంచాలరా నిన్ను, అసలు భూమికి బరువు కదరా అని అంటే ఫినిష్. అంటే నువ్వు మంచి గృహ నిర్వాహకుడివేనా? నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు, నీ గుండెకి విశ్రాంతి అక్కర్లేదా? అందుకే ఇంగ్లీష్ వాళ్ళు మిషనరీలు హాస్టల్స్లో సాయంత్రం 6 గంటలకల్లా భోజనం పెట్టేసేవాళ్ళు. హాస్టల్స్లో ఎర్లీ సప్పర్ ఉండేది. ఎందుకంటే పండుకునే టైంకి వాళ్ళు తిన్నది కూడా అరిగిపోవాలి. అది పర్పస్. హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం తినేదే 12-1 గంట, లేదా అదే మధ్యరాత్రి పూట 10:30, 11. అప్పుడు కూడా మామూలుగా లైట్గా ఉండదు, చాలా టైట్గా ఉంటుంది. వేసి అప్పుడు పడుకోవడం, అది అరగడానికి మళ్ళీ జెలూసిలో డైజీనో వేయడం. బ్యాడ్ స్టివర్డ్స్. దేవునికి లెక్క చెప్పాలి. దేహం దేవాలయం. నువ్వు రాత్రిపూట నిద్ర సమయం దాటి మెలకువగా ఉంటున్నావు అని అంటే దేవునికి ఆన్సర్ చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా రీజన్ ఉందా? దేవా, ఈ కారణాన్ని బట్టి మెలకువకుంటున్నాను, సారీ, నీ రిధం తప్పుతున్నాను అని చెప్పగలవా? అలా చెప్పలేకపోతే యు ఆర్ బ్యాడ్ స్టీవర్డ్ ఆఫ్ ద బాడీ. అది నీ గురి. ఫిజికల్గా బాడీని కాపాడుకోవాలి. తర్వాత తర్వాత స్లీప్ ప్రాపర్లీ, వర్క్ డెలిజెంట్లీ, గార్డ్ యువర్ బాడీ కేర్ఫుల్లీ. బాడీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవడం వల్ల ఏం చేస్తా తెలుసా? కొన్ని పర్యాయాలు చెవిలో పుల్లలు పెట్టి తిప్పుతుంటారు. కొంతమంది పుల్లలు కాదు, కత్తెరలు కూడా పెట్టి తిప్పుతుంటారు. ఒకడు కత్తెర పెట్టి తిప్పుతా ఉంటే ఆ తొంటర పిల్లోడు ఒకడు వచ్చి కొట్టాడు, దిగిపోయింది లోపలికి. ఏంటండి అసలు ఆ పనులు? ఆట ఆడికి తెలియదు, కాన్సిక్వెన్స్ తెలియదు. గార్డ్ యువర్ బాడీ కేర్ఫుల్లీ. చాలామందికి హెల్మెట్ పెట్టుకోవటం నామోషి. మీకు ఇంకోటి చెప్పనా? నువ్వు ప్రభుత్వానికి లోబడనప్పుడు ప్రభువుకు లోబడుతున్నావు అనేది క్వశ్చన్ మార్క్. గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ డోంట్ ఒబే ద గవర్నమెంట్, ఇట్ ఈస్ డౌట్ఫుల్ యు ఆర్ ఒబేయింగ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? మనుషులు పెట్టు ప్రతి కట్టడకు ప్రభు విషయమై లోబడి ఉండుడి. రోమాపత్రిక 13:1. ప్రతి కట్టడకు లోబడి ఉండాలి. దేవుడు అడ్డం రానంత వరకు తప్పకుండా లోబడి ఉండాలి. దేవుడు అడ్డం వచ్చినప్పుడే నువ్వు ఆగి ఆలోచించాలి. అప్పటి వరకు గవర్నమెంట్ ఏ కట్టడ పెట్టినా దానికి లోబడి తీరాల్సిందే. ఏ రూల్ పెట్టినా, ట్యాక్స్ పెట్టినా కట్టాలి. యేసు ప్రభు చెప్పాడు అది. మిమ్మల్ని మైలు రమ్మంటున్నారా? యూదులందరూ అనుకున్నారు, అవును ప్రభా మైలు రమ్మంటున్నారు, నువ్వు వస్తే మనమంతా కలిసి వాళ్ళ మీద స్ట్రైక్ చేద్దాం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీతో చెప్పింది ఏమనగా 2 మైళ్ళు వెళ్ళండి. అవునా కాదా? తప్పు చెప్పానా నేను?
వాళ్ళు పై వస్త్రాన్ని అడుగుతున్నారా? దాంతోపాటు మీ అంగీ కూడా ఇచ్చేయండి. ట్యాక్స్ కడుతున్నారా, ఎగ్గొడుతున్నారా? మీకు మాట చెప్పనా, పథకాలు వచ్చేప్పుడు బాగా తెచ్చుకుంటారా, పన్నులు బాగా కడతారా? మందిరంలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి చూద్దాం. ఏ పథకం మిస్ అవ్వదు. పథకాలు సంపాదించటంలో బంగారు పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ పన్నులు కట్టరు. గార్డ్ యువర్ బాడీ కేర్ఫుల్లీ, స్పీక్ జెంట్లీ క్లియర్లీ, బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఇది శరీర విషయమైన గురి. ప్రొఫెషనల్ ఆత్మ సంబంధమైన గురి, అదే వృత్తిపరమైన గురి. అందులో కూడా ఒక 5 విషయాలు రాశాను, చదవండి. లెర్న్ ఆర్ లిసన్ ఇంట్రెస్టింగ్లీ. చదువుకునే పిల్లలు నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్గా వినాలి. కానీ చాలామందికి వినడమే రాదు. వినటం ఎట్లా వింటారు తెలుసా? బొమ్మలు గీసేవాళ్ళు కొందరు ఏం పైకి వస్తారండి ఇలాంటి వాళ్ళు. రెండవది, వర్క్ విగరస్లీ. కష్టపడి పనిచేయి. కష్టపడితే చెమట కారాలి. చదివినా ఏం చేసినా చెమట పట్టాలి. ఎందుకు అంటే దేవుని శాపంలోనే ఆశీర్వాదం ఉంది. చెప్పమంటారా? నీవు నీ చెమట కారుస్తావు అన్నాడు. చెమట కారితేనే మంచిది, మనిషికి ఆరోగ్యం. చెమట కారనీయకపోతే ప్రాణం గారిపోద్ది. చెమటలో ఆరోగ్యం ఉంది తెలుసా మీకు? కానీ మనం చెమట కారనివ్వకుండా కూర్చుంటే ఏసి, ప్రయాణిస్తే ఏసి, ఏసి 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 దేవుడు అందులో నుండి తీసి చెమట కారనివ్వట్లా. చెమట కార్చడం నేర్చుకోవాలి. అందుకే కనీసం ఏసీలో కూర్చునే వాళ్ళు నడవండి, పరిగెత్తండి అని చెబుతారు. ఎందుకు? చెమట కారాలని, బాడీలో ఉన్న వ్యర్థం పోవాలని. సో కష్టపడేటప్పుడు కూడా అలా కష్టపడాలి. ఉద్యోగంలోనైనా ఒకవేళ మీ పైనోళ్ళు కష్టపెడుతున్నారా, కష్టపడండి. ఎక్కువ పని చేపిస్తున్నారా, చేయండి. వర్క్ విగరస్లీ. మూడోది, ప్రొడ్యూస్ స్కిల్ఫుల్లీ. అంటే ఆ పనిని, అలవాటైన పని నైపుణ్యంగా చేయడం నేర్చుకోవాలి. ఒక ఓడ ఒక స్థలం నుంచి బయలుదేరి మరొక స్థలానికి వెళ్తుండగా ఒక ఊర్లో షట్ డౌన్ అయ్యి ఆగిపోయింది. అందులో వాళ్ళందరూ దిగి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవటల్లా ప్రయాణికులందరూ ఇన్ని డబ్బులు పెట్టి టికెట్ కొంటే ఏంటయ్యా మాకు ఈ గతి పట్టింది అని గొడవకు దిగారు. ఈ లోపల వాళ్ళు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని ఆ ఊరిలో ఆగిన చోట మంచి మెకానిక్ ఎక్కడుంటారా అని వెతికి చివరికి ఒక అతన్ని, నంబర్ 1 మెకానిక్ని పట్టుకొని అయ్యా ఇట్లా ఆగింది, మేము చేసే ప్రయత్నాలన్నీ చేసాం, ఎవరో మీ పేరు చెప్పారు అని అంటే అతని దగ్గరికి వచ్చి చూసి వాళ్ళు చేసినవన్నీ విని ఒక సుత్తె తీసుకొని ఒక్క దెబ్బ వేశాడు ఇంజిన్ మీద. స్టార్ట్ అయింది. నేను వెళ్తాను, నా బిల్ ఇవ్వండి అన్నాడు. వాళ్ళు $10,000. ఎంత మీ బిల్ అంటే $10,000 అన్నాడు. $10,000? ఈ సుత్తి పెట్టి కొట్టితే మేము తలవకళం వేయలేమా? దీనికి నువ్వు $10,000 అడుగుతున్నావా అని అన్నారు. అప్పుడు ఆయన, అక్కడే మీరు మిస్టేక్ చేసేది. మీరు చేసిన ప్రయత్నాలన్నీ, మీరేసిన దెబ్బలన్నీ $10 ఎక్కడ వేయాలో అక్కడ వేసినందుకు $9,990. అర్థమైందా? వేసిన దెబ్బలన్నిటికీ ఎంత? $10 అంతే. కానీ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే ఆ స్పాట్ గుర్తించి కొట్టినందుకు
$9,990. అంటే దట్ ఈజ్ స్కిల్. నువ్వు చేసే పనిని ఒక టీచర్ గాను లెక్చరర్ గాను నువ్వు చెప్పినట్టు మరెవరో చెప్పలేరు అన్న సాక్ష్యం నువ్వు పొందగలిగావా? ఏదైనా అంతే. కొంతమంది ఉద్యోగస్తులకి బాగా చెప్పండి అని అంటారు, కానీ గృహిణులకు కూడా చెప్తున్నాను, వాళ్ళకే కాదు, ప్రొఫెషన్ అంటే మీరు గృహిణులు, మీరు కూడా మీ గురి ఏంటంటే ఇంట్లో పచ్చడి చేసిన యేసు ప్రభు భోజనానికి వచ్చి కూర్చుంటే మీ పచ్చడి నచ్చాలి ఆయనకి. యేసు ప్రభు కోసం చేస్తున్నట్టు చేయాలి, అంతేగాని పొయ్యి మీద పెట్టి రీల్స్ చూస్తా దాన్ని మాడగొట్టి ఆ తర్వాత భర్త చేతిలో తిట్టించుకొని ముఖం మాడబెట్టుకొని యేసు ప్రభు మీ ఇంటికి భోజనానికి వస్తే ఎలా చేస్తావు? దట్ ఈస్ ప్రొఫెషన్. అందుకే మనుషులకు సేవ చేసినట్టు కాదు, ఎవరికి? దేవునికి సేవ చేసినట్టు సేవ చేయమని చెప్పాడు. మీ వృత్తిలో అలా ఉండాలి. నెక్స్ట్ 4వది, మూవ్ ఫ్రెండ్లీ. నువ్వెక్కడైతే చదువుకుంటున్నావో ఉద్యోగం చేస్తున్నావో వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలుగు. నెక్స్ట్, బిహేవ్ హానెస్ట్లీ. యథార్థంగా ఉండు, ప్రొఫెషన్లో యథార్థంగా ఉండు. మట్టి మకిల అంటించుకోబాకు. ప్రియులారా, ఇవి మనం కలిగి ఉండవలసిన కొన్ని గురులు. అయితే ఈ గురులతో పాటు ఈ గురి చేరలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చెప్పలేను, నేను మీకు అది గ్రూప్లో పెడతాను, ఊరికే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది గ్రూప్లో పెడతాను, మీరు ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేసి ధ్యానం చేయండి దాన్ని. ఎందుకు మనిషి గురి చేరలేడు? దిస్ ఈజ్ ద రీజన్. ఇవే 7 కారణాల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఊరికే చదువుతారు ఒకసారి, అసలు గురే లేకపోవడం. 2వది గురి తప్పడం. 3వది క్రమశిక్షణ లేకపోవటం. 4వది ఓడిపోతానేమో అన్న భయం. ఆ తర్వాతది చెడ్డ స్నేహితులు ప్రభావం నీ మీద పడడం. 6 అసహనం, అంటే చివరిదాకా ఓర్చుకోలేకపోవడం, సహించలేకపోవడం. తర్వాత ఆధారపడడంలో అసమర్థ, అంటే దేవుని మీద ఆధారపడరు కొంతమంది. ఇది బ్యాలెన్స్. అందుకే అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను, చూసారా? దావీదు, అషాహేలు ఇద్దరు యూదులే, ఇద్దరు ఇశ్రాయేలీలే, కానీ తేడా ఏంటో తెలుసా? దావీదు ఆధారపడేటప్పుడు దేవా నువ్వు తప్ప ఎవరూ లేరు అన్నట్టు ఆధారపడ్డాడు. పని చేసేటప్పుడు నేను తప్ప ఎవరూ లేరు అన్నంత పని చేశాడు. అషాహేలు దేవుని మీద ఆధారపడలా. రేయ్ తొలగరా, నేను అనవసరంగా నిన్ను చంపి మీ అన్నయ్య ముందు తలలో ఎత్తుకోవాలరా అన్నాడు. ఎవరు చెప్పాలి? సొలొమోను. ఎవరండి? అబ్నేరు. అంటే నేను తొలగను అన్నాడు. ఈ స్కిల్ఫుల్ రన్నర్ ఎవరు? అషాహేలు. చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? విల్లు మీద, స్ట్రెంగ్త్ మీద ఆధారపడ్డాడు. అందుకే వెనక్కి తిరిగి ఈటను గుచ్చితే కడుపులో నుంచి బయటకు వచ్చింది. బలవంతుడే, ఫాస్టెస్ట్ రన్నరే, కానీ లూజర్ అవ్వడానికి కారణం ఏంటి? దేవుని మీద ఆధారపడాల. దీంట్లో ఒక పాఠం ఉంది. నువ్వు స్కిల్ఫుల్ కావచ్చు, దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే యూ కెనాట్ సక్సీడ్. వెళ్ళలేవు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం.
దేవునితో స్పందిద్దాం. ఏ విషయాల ద్వారా దేవుడు మాట్లాడాడు? ఆత్మీయ గురి తప్పిపోతున్నావా? శరీరపరమైన గురి తప్పిపోతున్నావా? ప్రొఫెషనల్ గురి తప్పిపోతున్నావా? ఒప్పుకో. పౌలు గురి చూడని వాని వలె నేను పరిగెత్తటలేదు అని చెబుతున్నాడు. మనం గురి కలిగిన వారిగా ఉందాం. గురివైపు పరిగెడదాం. బహుమానం పొందినట్లుగా పరిగెడదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు. క్రైస్తవ జీవితంలో మేము కలిగి ఉండవలసిన కొన్ని సాధారణమైన గురులు మేము చూసాం. ఈ గురి విషయంలో తప్పిపోవటానికి కారణాలు కొన్ని మేము చదువుకున్నాం. అయితే బహుమానం పొందినట్లుగా గురి దగ్గరికే పరిగెడతాం మాకు నేర్పించండి. ఒకానొక దినం మేము మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో ఉండాలి. దానికి అవసరమైన రీతిగా మా ఆధ్యాత్మిక జీవితాన్ని, మా భౌతిక ఆరోగ్యాన్ని, మా వృత్తిపరమైన ప్రాధాన్యతలను సమతుల్యంగా అమర్చుకొని సాగిపోటానికి కృపనిమ్మని. తిరిగి వెళ్తున్నాం. మీ సన్నిధి సమాధానం మాతో ఉంచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నిరీక్షణతో వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకు గురి కలిగిన విశ్వాసుల వలె ఆయన కొరకు ఎదురు చూచున్నట్లు సహాయం చేసి నడిపించునుగాక.